నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. అదిరిపోయి నోరు ఊరిపోయే మామిడికాయ తురుము పచ్చడి. ఇది అప్పటికప్పుడే తినేయచ్చండి. ఒక 5 నిమిషాలు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వెంటనే చేసిన వెంటనే అన్నంలో వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. చాలామంది ఆవకాయ పెడుతుంటాము, ఆ మొక్కలు ఊరాలి తినాలి అని అనుకొని ఆలోచిస్తుంటాం కదా. అలా కాకుండా ఒక్కసారి అప్పటికప్పుడు చేసుకొని తినగలిగే ఈ మామిడికాయ తురుము పచ్చడిని అయితే చేసుకొని తినండి. అబ్బా, టేస్ట్ అయితే అదిరిపోతుంది. నెల రోజుల వరకు నిలువ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా. ఒక్కసారి ట్రై చేసి చూడండి, భలే బాగుంటుంది తినడానికి. ఒక్క మామిడికాయతోటి ఇంటిల్లిపాది అప్పటికప్పుడు ఏ కూర లేకపోయినా చేసుకొని తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. నేను ఈ సైజు కాయనైతే తీసుకొని చెక్కు తీసేసుకొని ఈ విధంగా తురుముకొని ప్రక్కనైతే పెట్టుకున్నాను. ఒక పాన్ పెట్టుకొని అందులో స్మాల్ స్పూన్ తోటి 1.5 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు, సిమ్లోనే ఫ్లేమ్ పెట్టుకోండి. సిమ్లోనే మంచి అరోమా వచ్చేంత వరకు, లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. సేమ్ అదే పాన్లోని ఒక 6 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది కొంచెం హీట్గా ఉండాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 8 వెల్లుల్లి రేకలు వేసుకోండి. కొంచెం మినపప్పు, శనగపప్పు వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సేమ్ స్మాల్ స్పూన్ తోటి 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోని కొంచెం అంత ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకొని 1 నిమిషం పాటు జస్ట్ అలా కలుపుకొని దీన్ని అంతటిని కంప్లీట్గా చల్లారనివ్వండి. చల్లారేంత వరకు ప్రక్కన పెట్టుకోండి. ఆయిల్ అయితే చక్కగా మంచిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇందులోని మీ కారానికి తగ్గట్టు కారపొడి వేసుకోండి. నేను 3 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. అట్లాగే ఒక 1/2 స్పూన్ పసుపు, వేపుకున్న మెంతులు, ఆవాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. వేసుకొని దీన్నంతటిని బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని మామిడికాయ తురుమునంతటిని వేసేసుకోవాలండి. వేసేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. అంతే, ఇంకా మీరు వేడి వేడి అన్నం ఉంటే ఈ తురుము పచ్చడి వేసేసుకొని కొంచెం అంత నెయ్యి వేసుకొని లేదంటే గానుగ నూనె వేసుకొని తినండి. అబ్బా, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అదే పనిగా నిల్వ ఉంచాల్సిన పని అయితే లేదు. సమయానికి మనకు కూర లేనప్పుడు, అదేవిధంగా మామిడికాయ పచ్చడి తినాలి, ఏం చేయాలి అని అన్నప్పుడు ఇలాగ వెంటనే చేసుకునే పచ్చడిని అయితే ఒకసారి చేసుకొని తినండి. ఇది ఒక 10 రోజులు బయట అయితే ఉంటుందండి, చేయిలు గట్రా పెట్టేయకుండా ఉంటే. అలాగే ఫ్రిడ్జ్లో అయితే ఒక నెల పాటు మనకి నిలువ ఉంటుందండి. టేస్ట్ కూడా అస్సలు మారదు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకొని తింటే టేస్టే వేరండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా స్టార్ట్ చేసిన నా ఛానల్ సపోర్ట్ చేయమని మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తున్నానండి. అంతవరకు సెలవు. నమస్తే, నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.